షీట్ పని చేయాలా, కేసు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలా, ప్రాసిక్యూట్ చేయాలా, శిక్షించాలా, చట్టబద్ధంగా చేసుకోవాలా అంటే బలవంతంగా పిలుచుకోవడం అనేది ఆక్షేపణ. అవును ఉంది. ఈ పైన కూడా ఒక అమ్మాయి వచ్చి ఒక ఆరోపణ చేస్తుంది అంటే బలవంతంగా చూస్తుంది. అందరితో కూడా చూస్తే కూడా ఆధారాలు కదండి, ఆధారాలు రైతు కూడా ఆరోపణలు శాశ్వత పైలు తప్పు. ఎందుకంటే నువ్వు శాశ్వత పైలు చేసుకో, కోర్టులో ప్రవేశపెట్టు, ప్రాసిక్యూట్ చేయి, దాంట్లో ఆధారాలు ఉంటే నువ్వు ప్రవేశపెట్టి శిక్ష వేసుకో. ప్రాథమిక విచారణ కాదు, నువ్వు నేరస్తుని పిలుస్తావు, నువ్వు నేరం చేసిన వాళ్ళకి తెలియదు కదా, నేరస్తులపైన ఆరోపణ కదా. డ్రగ్స్ పెట్టండి అని నువ్వు నేరంటే డ్రగ్స్లో వాడిని ఆడంటున్నావు, తెలివితో సంబంధాలు ఉన్నాయంటున్నావు. తెలివితో సంబంధాలు ఉన్నాయో లేవు నువ్వు కూడా చెప్పడానికి, తెలివితో సంబంధాలు ఉన్నాయో చెప్పడానికి. నేను మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తున్నా. హక్కుల సభలో ఉందా ఎందుకు వేస్తున్నానంటే ఒక మనిషిని బలవంతంగా పిలుచుకురావడం తప్పు. నా పైన ఆరోపణలు ఉంది మాత్రాన నా పైన షార్ట్ ఫైల్ చేసుకో. బలవంతం అంటే పిలిచినంత కూడా తప్పే కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసి నువ్వు రా మా ఇంటికి రా మాట్లాడతావు చెప్పండి తప్పు కదా. ఏం చెప్తుంది, మనిషిని పిలుచుకురావడం కూడా తప్పే. అనేక మంది ప్రభావితం చేసినాడు. అయితే ఆ వ్యక్తిని నోటీస్ ఇచ్చి తీసుకొచ్చినారు. నోటీస్ ఇవ్వడం సమంజసము, తీసుకురావడం సమంజసమే. కానీ బలవంతంగా ఆ దగ్గర సమాచారం రాబట్టుకోవడం కాకుండా ఈ జరిగిన తతంగం వెనుక డ్రగ్స్ వ్యాపారంలో ఎవరెవరు పాత్ర ఉంది, సినిమా వాళ్ళకే పరిమితమా, రాజకీయ నాయకులు లేదా, పోలీసు అధికారులు లేదా అని నీ ప్రశ్న. నిర్బంధించి ప్రశ్నించడం కూడా నేరమే. నోటీస్ ఇచ్చి పిలిపించారు గౌరవమే, ఇంటి పోయి మాట్లాడు. వాడు అతనికేమో ఆఫీసు లేదా, అతని మంచి చెడ్డ లేదా. ఒక ప్రముఖ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర రంగంలో అనేక మంది ప్రభావితం చేసిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ని ఎంతోమంది ఉపయోగించుంటారు. ఈరోజు నేను స్పందించి వచ్చిన మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు పిటిషన్ ఇస్తున్నా. ఎక్సైజ్ పోలీస్ విభాగంలో మీరు కరెక్ట్గా ఉంటే సాయంకాలము 5 గంటలకు హైదరాబాద్లో బెల్ట్ షాపులు ఎందుకు ఓపెన్ చేస్తారు? దీనిపైన ఏమంటున్నానంటే వీళ్ళతో పాటు రాజకీయ నాయకుల్ని, పోలీస్ అధికారుల్ని, దీని వెనక పాత్ర ఉండే కెల్వీలు ఎంతవరకు పరిమితమో కొంతవరకే పరిమితం ఉంటుంది. విదేశాల నుంచి డ్రగ్స్ ఇచ్చేవాడు విమానంలో తెస్తాడా, సొంతంగా తయారు చేస్తాడా, వాడు ముఠా ఏంది, వాడు వివరాలు ఏంది కూడా చెప్పాలి కదా. వాస్తవాలు వెల్లడించకుండా ఒక వ్యక్తిని బలవంతం నిర్బంధించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఈ నేర సామ్రాజ్యానికి కీలక పీఠం వహించిన వాళ్ళు ఎవరు, అవన్నీ వివరాలు కావాలి. కొంతమంది నోటీసులు చేసి మిగతా వాళ్ళకి ఇక్కడ ఎంతమంది ప్రభావితం గురయ్యారు. హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, యువకులు, మహిళలు చెడిపోయారు. పబ్బు, క్లబ్బు, క్లబ్బు జీవితం అంతా మబ్బు అయిపోయింది. ఇలాంటి వాతావరణానికి కారకులు ఎవరు, సూత్రధారు ఎవరు, పాత్ర మనకు కావాలి. ఆయన పిలిపించింది అభ్యంతరం లేదు, పిలిచి మాట్లాడుకోవు నువ్వు. కానీ ఇంటికాడ పోయి మాట్లాడంటే గౌరవంగా ఉండదు కదా. వ్యక్తిని ఇప్పుడు కేసీఆర్ పైన ఆరోపణలు వస్తాయి, జగన్ పైన ఆరోపణలు వస్తాయి, నరేంద్ర మోడీ పైన ఆరోపణలు వస్తాయి, చంద్రబాబు పైన ఆరోపణలు వస్తాయి. అవన్నీ మీరు పోయి మాట్లాడతారా? చేయరు కదా. అని ప్రముఖ స్థాయిలో ఉండే వాళ్ళకి మాత్రం ఒక రకం న్యాయము, మామూలు స్థాయిలో ఉండే వాళ్ళకి న్యాయం అంటే ఈ చట్టం ఉన్నవాడు చుట్టము హక్కుల కోసం మంగించడం పంచిన పద్ధతి కాదని నేను చెప్తున్నాను. అందరికీ సమాన న్యాయం అంటే సినిమా వాళ్ళకి ఇవ్వడం, మిగతా వాళ్ళు లేదా? ఎంతమంది దొంగలు, ఎంతమంది ఏపిచారులు, ఎంతమంది నేర సామ్రాజ్యాలు ఉన్నారు, వాళ్ళందరూ నోటీస్ ఇవ్వచ్చు కదా. నేను పూరి జగన్నాథ్ తరపున మాట్లాడి పూరి జగన్నాథ్ న్యాయం జరగాలని హక్కుల సభను తీసుకుని నేనేం తప్పు అని చెప్పి అడుగుతున్నా. నేనేమంటున్నా, మానవతావాదిని. నేను ఏ సంఘానికి అధ్యక్షుని కాదు, ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు. ఒక అడ్వకేట్గా, మానవతావాదిగా హక్కుల కోసం, ఆక్రోశించే వాళ్ళ కోసం నిలబడాలని చెప్పి తపన. ఒక బాలగోపాలు, కన్నాభిరామను వారసత్వం కలిగిన వాళ్ళం. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హైదరాబాద్ని కదిలించేది డ్రగ్స్. గత కొన్ని రోజులుగా మీరు అన్ని మీడియాలో చూస్తూనే ఉన్నారు. డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరమైన అలవాటు అనేది మనకి తెలుస్తుంది. సో ఇవాళ మా కళామందిర్ ఫౌండేషన్ తరపున లోగడగూడ 2010-11లో కూడా మేము సే నో టు డ్రగ్స్ నినాదాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాము. ఒక పెద్ద ర్యాలీ చేశాము. అప్పుడున్న మీడియా సంస్థలు అందరూ మాతో సహకరించారు. అలానే పోలీస్ కమిషనర్ గారు కూడా సహకరించారు. అదే విషయాన్ని నేను అకున్ సబర్వార్ గారితో నిన్న చర్చించడం జరిగింది. ఇది
చాలా ముఖ్య అవసరం. నువ్వు ఇమీడియట్గా లాంచ్ చెయ్యి. ఇవాళ స్కూల్ పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. పాత లాస్ట్ టైం అయితే అందరూ మిగతా కార్పొరేట్ సంస్థలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్రగ్స్తో బానిసయ్యారు. ఇప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ అయింది. స్కూల్ పిల్లలందరూ దీనికి బానిస అవుతున్నారు. మనం దీన్ని ఎంత తొందరగా నిర్మూలించాలంటే అంత తొందరగా నిర్మూలించాలి. ప్రభుత్వం తరపున మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. అలానే మీ సేవా సంస్థల తరపున కూడా మీరు ముందుకొచ్చి దీన్ని ఇమీడియట్గా ప్రచారంలోకి తీసుకెళ్ళండి అని అన్నారు. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఇవాళ సే నో టు డ్రగ్స్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై 30వ తారీఖున హైదరాబాద్లో ఉన్న స్కూల్స్తో, కాలేజెస్తో, కార్పొరేట్ సంస్థలతో, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరితో మేము ఒక పెద్ద ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము. అది జూలై 30వ తారీఖు కేబీఆర్ పార్క్న 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇవాళ మాతో ఉన్నారు చిరాక్ స్టూడెంట్స్. వీళ్ళందరితో ఇవాళ అకున్ గారు కలవటం జరిగింది. ఈ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. సో లాంచ్ చేసి మీ ముందుకి మేము ఇవాళ వచ్చాము. సో మాకు మీ మీడియా కూడా మాకు కొద్దిగా సపోర్ట్ చేసి ఈ సే నో టు డ్రగ్స్ ర్యాలీని విజయవంతం చేయాలి. ఈ కేవలం ర్యాలీయే కాదండి, మేము ఒక బ్రోషర్ కూడా లాంచ్ చేస్తున్నాము. అంటే డ్రగ్స్ తీసుకుంటాం వలన జరిగే ఇబ్బందులు, లేకపోతే డ్రగ్స్ తీసుకున్న చిన్నపిల్లల యొక్క సిమ్టమ్స్ తెలవటానికి, తెలిస్తే ఎలా మదర్ ఫాదర్ ఎలా తెలుసుకోవాలి అనే కోణంలో ఒక బ్రోషర్ తయారు చేస్తున్నాము. ఇది యొక్క ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్తో మేము ఈ బ్రోషర్ని వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది. సో I request all the media to support and make this event a grand success.